హాయ్ గైస్, బీటాస్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి. సో మన లోగోతో పాటు ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రతి కవర్కి మన లోగో అయితే వస్తుంది, ఎందుకంటే మన లోగో అందరికీ తెలియాలి. సో దానికోసం ప్రతి కవర్కి ఒక లోగో అయితే అటాచ్ చేస్తున్నాను. సో లోగో చింపేసి పడేయచ్చు, కానీ తెలుస్తుంది కదా మన గురించి. సో అదనమాట. ఓకే, సో ప్యాకింగ్స్ అయితే జరుగుతున్నాయి, మంచి మంచి బీటాస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో ఇదన్నమాట, ప్యాకింగ్ అయితే జరుగుతుంది. చూడండి, ఒక సబ్స్క్రైబర్కి అయితే మనం ఇస్తున్నాం. ఎంత బాగుంది ఇది. టైల్ మధ్యలో ట్రాన్స్పరెంట్ వచ్చింది, మిగిలిన టైల్ అంతా రెడ్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. సో ఇదైతే సబ్స్క్రైబర్ మన ఇష్టం కొద్దే మనకు పంపించమన్నారు. సో చాలా బాగుంది, చూడొచ్చు. దీని తాలూకా ఫీమేల్ ఒకటి సెట్ చేసి పంపించాలి. ప్యాకింగ్స్ అయితే జరుగుతున్నాయి, 4 అయితే అయ్యాయి. అంటే ఆఫర్లో ఉంది కదా, సో ఆఫర్ అనమాట. ఒకరైతే ఆర్డర్ పెట్టారు, అండ్ క్రిస్మస్ 3 పెయిర్ల ఆఫర్ అనమాట. సో వాళ్ళకైతే మంచి మంచి బీటాస్ అయితే ఇచ్చాను, అండ్ ఒక ఫ్రాక్ బిట్ ప్లాంట్ అనమాట. సో మొత్తం ఇలాగైతే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇప్పుడైతే మనం పార్సల్ చేద్దాం. అందరికీ ప్రతి ప్యాకింగ్కి మనం ఈ లోగోని అయితే స్టిక్కరింగ్ చేస్తున్నాము. ఎందుకనంటే మన లోగో అందరికీ తెలియాలి, శ్రీ గణపతి ఫిష్ ఫోమ్ అని. సో దానికోసం అనమాట. సో ఇలా ప్యాకింగ్ అంతా చేసేసిన తర్వాత బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తాము. ఏంటి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు ప్యాకింగ్ ఉందన్నమాట. ప్యాకింగ్ ఒక బాక్స్ 1 అవర్ పడుతుంది. సో చేసినాడికి తల ప్రాణం దోపకొస్తుంది అనమాట, అంత కష్టంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడాలంటే చెప్తాను. ఫస్ట్ ఇలా ప్యాకింగ్స్ అయితే చేసుకున్నాక ఇలా మనకి డబల్ ప్యాకింగ్ వస్తుంది అన్నమాట. ఈ ప్యాకింగ్ని మళ్ళీ ఇదే కవర్లో మళ్ళీ ఇందులో వేస్తాము. వేసినాక మన లోగో ఏదైతే ఉందో ఇదైతే అంటించుకొని అండ్ ఏదో ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో అయితే అరేంజ్ చేసి అక్కడ కనిపిస్తుంది చూడండి, అలా ఇక్కడ మనకి కనిపిస్తుందా? సో అలా మనం ప్యాక్ చేసి కొరియర్ చేయాలన్నమాట. ఒక బాక్స్కి ఒకటి చేయడానికి నేను 2 గంటలు కూర్చున్నాను. ఇప్పుడు 3:30 అయింది. రెండో బాక్స్ అవుతుంది, 4 అవుతుంది అనమాట. నా క్యాలిక్యులేషన్ ఒక బాక్స్ ప్యాక్ చేయడానికి నాకు 1 అవర్ టైం పడుతుంది. ఎందుకంటే నేను స్లోగా చేస్తాను కాబట్టి, గాబరిగా చేయకూడదు. ఇవి లైవ్ ఫిష్ కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ప్యాక్ చేయాలన్నమాట. మంచి మంచి కలర్స్ బీటాస్ అయితే ఉన్నాయి. సో ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో చేస్తున్నాను. ఇప్పుడు చాలా పెద్ద పని ఉంది, అందుకే బ్లాగ్స్ అనేది సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇదిగోండి, ఫిషెస్ అన్నీ ఆర్డర్స్ అయితే వచ్చాయి కదా, అవన్నీ ప్యాకింగ్ అయితే జరుగుతుంది అనమాట.